నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే అర్హులు రేషన్ కార్డులకు ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్టులో రాకుండా పోయినాయి. అనర్హుల పేర్లు లిస్టులో పెట్టిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏందా ఈ పరిస్థితి అని అడిగితే సమాధానం అధికారులు చెప్పట్లేదు. పైనుండి లిస్ట్ వచ్చింది, మాకేం తెలియదు, వచ్చిందే మీకు చూపిస్తున్నామని చెప్తారు. మళ్ళీ ఏం చెప్తారు, ఇక 2 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి ఎవరికైతే లిస్టులో పేరు రాలేదో వాళ్ళ నుండి అప్లికేషన్స్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. ఇట్లా ప్రతి గ్రామంలో సభ పెట్టి మళ్ళీ అప్లికేషన్లు స్వీకరణ. మరి ఇదేదో ఫస్టే అట్లా తీసుకుంటే అయిపోయేది కదా. మరి కులగణన సర్వే పేరిట అటు స్కూళ్లకు సెలవులు పెట్టి ఉపాధ్యాయుల ఉసురు పోసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చింది ఏం లేదు, అంత సర్వే చేపడితే అంత ఉత్తదే అయిపోయింది. సర్వేతో ఏం లాభం లేకుండా పోయింది. కులగణన పేరిట ఆస్తుల సర్వే, నీకు ఏమున్నది ఏం లేదు, బావి ఉందా, బోరు ఉందా, గొర్రె ఉందా, బర్రె ఉందా, పిల్లి ఉందా, కుక్కు ఉందా, ఇట్లాంటి సర్వే చేసిండు. చివరికి వస్తే రేషన్ కార్డుల లిస్టుల్లో అంత పకడ్బందీగా సర్వే చేస్తే చివరికి రేషన్ కార్డు లేని వాళ్ళ పేరు రాలేదు. రేషన్ కార్డులు ఎవరికైతే అవసరం లేదో వాళ్ళ పేర్లు లిస్టులో వచ్చినాయి. సిగ్గుపోతుంది ఇది కథ. ఈ రకంగా పరిపాలన కొనసాగుతుంది. ఎందుకు ఈ సర్వే ఎందుకు, ఈ మన్ను ఎందుకు, మసానం ఎందుకు? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికా ఇది? ఇచ్చిన హామీలు నెరవేర్చలేవేంది రేవంత్ రెడ్డి అని అడిగితే ప్రశ్నించకుండా జనాల మైండ్ సెట్ను డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఇక ప్రభుత్వం ఆ పనితీరుగా ఇట్లా ఉన్నది. ఇక చూడరిగో, ఈటల రాజేందర్ని బీజేపీకి అధ్యక్షుడిగా నియమించబోతున్నారు, రాష్ట్ర అధ్యక్షునిగా. ఇక రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంతోనే ఇవాళ ఈటల రాజేందర్ను అధ్యక్షునిగా నియమిస్తారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి అటు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈటల రాజేందర్ని అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. బీఆర్ఎస్ కోసం ఈటలకు అధ్యక్ష పదవి. ఇక చూడుర్రి, రేవంత్ బీజేపీ అంతర్గత ఒప్పందం. ఇక్కడ చూడురిగో ఎంత కలయిక వీళ్ళిద్దరిది, చిన్ననాటి స్నేహం లాగా ఉన్నది. ఇగో ఇద్దరిలో చిరునవ్వు చూడురిగో. నీకెందుకు, నువ్వే నన్ను కాపాడాలే ప్రధాని సార్ అని రేవంత్ రెడ్డి అడుగుతుండు. నీకెందుకా, నేను చెప్పినట్టు నేను చూసుకుంటా, నీకు ఎట్లాంటి టెన్షన్స్ ఉండయి, నేను చెప్పినట్టు నువ్వు వినుగంతే, నేను చూసుకుంటా అని మోదీ చెప్తున్నటువంటి మాటలు. ఆ విజువల్స్లే మనం ఈ ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది ఇక వాళ్ళ పలకరింపు. ఇక రేవంత్ బీజేపీ అంతర్గత ఒప్పందం, జిహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికలే టార్గెట్. ఇక గ్యారంటీల అమలు, హైడ్రా విధ్వంసంతో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. గ్యారంటీల అమలు, హైడ్రా విషయం, ఈ 2 విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఫుల్గా పెరిగిపోయింది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇక ఇదే సమయం అనుకున్నాడు, ఈటల రాజేందర్ను బరిలో దించే ప్రయత్నం చేస్తారు మొత్తానికి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. వ్యతిరేక ఓటు బీఆర్ఎస్కు పడకుండా ప్లాన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక స్టేట్ బీజేపీ అంతా సపోర్ట్ చేసిన హైడ్రాను వ్యతిరేకించిన ఈటల రాజేందర్ ఇకపోతే ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తేనే దూకుడు మీదున్నటువంటి గులాబీ పార్టీకి చెక్ పెట్టొచ్చు అనేటువంటి భావన. ఇక బీఆర్ఎస్ బలపడితే తమ ఉనికి ప్రమాదమని ఇక ఫీల్ అవుతున్నటువంటి 2 జాతీయ పార్టీలు. ఒకవేళ బీఆర్ఎస్ బలమైతే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండింటి బలాలు బలహీనపడతాయనేటువంటి ఆలోచన మీద టార్గెట్ చేస్తున్నట, బీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తున్నాయి. ఇకపోతే లోక్సభ వ్యూహమే మరోసారి అమలుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. రెడ్డికి ఫెయిల్ మార్కులు తప్ప పాస్ మార్కులు లేవన్నది ఓ విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే ముంచుకొస్తున్న స్థానిక సంస్థలు గ్రేటర్ ఎన్నికలను ఇక ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి. అధిష్టానం దగ్గర తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు గ్రేటర్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఇక గట్టెక్కించేందుకు రహస్య మిత్రుడు బీజేపీ సాయం తీసుకుంటున్నట్టు ఇక తెలుస్తున్నది. బీజేపీకి బలం చేసేందుకు ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవానికి రాహుల్ గాంధీకి
నరేంద్ర మోదీకి పడది. అంటే వాళ్ళది కాంగ్రెస్, వీళ్ళది బీజేపీ. అయినా కానీ రాహుల్ గాంధీ కోసం రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకుంటుండు. ఎంపీ సీట్లు మీకు ఇచ్చేస్తామన్నట్టుగా ఇక్కడ మొత్తానికి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్ను బరిలో దించి వ్యతిరేక ఓటు మాత్రం బీఆర్ఎస్కు పడద్దు, పోతే బీజేపీకి పడ్డా పర్లేదు కానీ బీఆర్ఎస్కు మాత్రం పడద్దు. ఇట్లాంటి ఆలోచన మీద రేవంత్ రెడ్డి బీజేపీలో మోదీతోని చేతులు కలిపి ఈ కుట్రకు తెరలేపుతుండు. బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తి మరో వ్యూహాత్మక ఎత్తుగడకు దారి తీసిందా? అవుననే సమాధానం వస్తోంది. రామన్న మొత్తానికి రానున్నటువంటి స్థానిక సంస్థలు ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకరికొకరు లబ్ధి పొందేలా ఇక మాస్టర్ ప్లాన్తో రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర పగ్గాలు కూడా మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు అప్పగించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా బీఆర్ఎస్ ఇక దూకుడికి కళ్ళెం వేయొచ్చని కూడా భావిస్తున్నారట. ప్రభుత్వంపై గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తితో ఇక బీఆర్ఎస్ ప్రయోజనం పొందకుండా చేయాలన్నదే అసలు వ్యూహంగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల సాయంతో లోక్సభ వ్యూహాన్ని కూడా అమలు చేయడానికి మరోసారి రేవంత్ ఆండుకో రెడీ అయ్యిందని కూడా సమాచారం. ఇక పరోక్షంగా బీజేపీకి సాయం చేసే ఓట్లను కూడా చీల్చి ఇరుపక్షాల లబ్ధి పొందాలని కూడా చూస్తున్నాయట. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి ఈటల రాజేందర్తోని చెస్ గేమ్ ఆడబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని గేములు ఆడినా ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ముఖ్యంగా ఇచ్చిన హామీలు నెరవేరలే, అటు హైడ్రా వ్యవస్థ బాంబులు పేల్చింది, అక్కడక్కడ కంపెనీలు పెడతానని ఆ లగచర్లలో లడాయి రేపిండు. ఎక్కడ చూసుకున్నా రేవంత్ రెడ్డి విధ్వంసాలే తప్ప మరొకటి లేదు. బోనస్ రైతులకు సన్న వడ్లకు బోనస్ వేస్తానని చెప్పినటువంటి మాట బోగస్ అయిపోయింది. బోనస్ అన్న మాట బోగస్ అయిపోయింది. దానికి కూడా అసలు కరెక్ట్ అయినటువంటి సమాచారం లేదు. ఎవరికి పడ్డాయి, ఎవరికి పడలేదు. అసలు 500 రూపాయలు పడిందే లేదు. అన్ని డబ్బా కొట్టడం ఉత్తుత్త మాటలే తప్ప ఒకటి కూడా నిజమైనటువంటి మాట లేదు. ఇక్కడ చూడరిగా మల్లన్నకు పెద్దపట్నం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని మల్లన్న జాతరలో సోమవారం పెద్దపట్నం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక శివసత్తులు భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా కొనసాగింది. హైదరాబాద్ యాదవ సంఘం ఇక ఒగ్గు పూజారులు ఇక పంచవర్ణాలతో పసుపు కుంకుమ తెల్లపిండి ఆకుపచ్చ ఇక సునేరు 21వ రుసులతో ఇక పెద్దపట్నం వేశారు. భక్తులు మొత్తానికి మల్లన్న నామస్మరణంతో ఇక పెద్దపట్నాన్ని అగ్నిగుండాలు దాటి మేడాలమ్మ కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకున్నటువంటి అంశం. మొత్తానికి సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో పెద్దపట్నం వేయడం జరిగింది. ఆ విజువల్స్ ఇవేగా. ఇకపోతే కమిషన్ల కాళేశ్వరం అట. ఇది మన వెలుగు దినపత్రిక మోసుకొచ్చేటువంటి రాతలు. కమిషన్ల కాళేశ్వరమే కమిషన్లకు కట్టిరట. మొత్తానికి ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న చూసినాము 42,000 కోట్ల రూపాయలు కావాలి కేంద్రానికి వినతి పెట్టుకున్నారు. మెట్రో అంట ఇంకేదో కట్టాలని మొత్తానికి అన్ని కోట్లు కావాలని చెప్తుండు. మూసీకి మెట్రోకి పెట్టుకో. మరి ఈ విషయం మీద ఈ కాంట్రాక్ట్లు మీరు పట్టుకొని మరి మీరు ఎన్ని కమిషన్లు కొట్టడానికి ఈ కట్టడాలు ఈ నిర్మాణాలు ముందుకు తీసుకొస్తారు. మరి మీరు కూడా కోట్ల కొల్లగొట్టాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇవాళ ఇక్కడ చూడురు, వెలుగు దినపత్రికలనే వచ్చినటువంటి వార్త ఇది. ఇక్కడ కాదు, ఓ వార్త వచ్చేసింది. హైదరాబాద్లో రింగు రోడ్డు దగ్గర 1,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఓ మంత్రి కబ్జా చేసిండట. కబ్జా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట. స్థానికంగా కొంతమందికి పట్టాలు గట్టబెట్టాలి, అసైన్మెంట్ అంటే గిరిజనుల భూమిని పట్టాలు గట్టబెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడట మంత్రి. ఆయనకు పవర్ ఇచ్చిందెందుకు, పదవి ఇచ్చిందెందుకు? ప్రజలకు సేవ చేయరా నాయన అని పదవి ఇస్తే కోట్లు వెనుకేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక రేవంత్ రెడ్డి మాట ఈనే పరిస్థితి లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేలదే, మంత్రుల పనితీరు మంత్రులదే. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి బాధ ఎవరికి చెప్పాలి?
మొత్తానికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకునేటువంటి నాయకుడు లేడు, కానీ ఎంతసేపు వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసమే ఆలోచిస్తున్నటువంటి నాయకులు వీళ్ళంతా. దొంగ నాయకులు అయిపోయారు ఇలా మొత్తం. ప్రతి పనికి ముడుపులు ముట్టజెప్పిన ఏజెన్సీలు, ఇంజనీర్లు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా. ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు, ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి రాత. కాళేశ్వరం అనేది మొత్తం కమిషన్లతోని పనిచేసిందట. ఇవాళ మరి రేవంత్ రెడ్డి మరి మీ హయాంలో కట్టలే, ఇంకా కడదామనుకునేటి మరి మీరు కమిషన్లు తీసుకోకుండా, గవ్వ కమిషన్ లేకుండా ఆడికాడికే పెడతారా? 10 కోట్లు ఇస్తే 10 కోట్ల పని పూర్తి చేస్తారా? ప్యాకేజ్ ఎంత ఉందో ఆ ప్యాకేజ్ మొత్తం దానికి సరిపడా దానికే ఉపయోగిస్తారా? మీరు కమిషన్లు తీసుకోరా? మీరు సంపాదించుకోరా? మరి కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు అడ్డగోలుగా పోయినాయని చెప్తా ఉన్నాడు. కమిషన్లు అడ్డగోలుగా పోయినాయని చెప్తున్నారు. మరి ఇంత పెద్ద కాళేశ్వరం ఎవరు కట్టాలి? ఇంత పెద్ద కాళేశ్వరాన్ని? ఇగో పరిపాలన అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్లకు చెల్లింపు, ఇక పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికేటు, అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వ్యవహారం. ఇక ఇది కాళేశ్వరానికి సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు నుండి భాగవతం నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి పదవి స్వీకరణ చేసిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. తర్వాత ఎంపీ ఎలక్షన్లకు ముందు కాళేశ్వరం, మేడిగడ్డ, మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ చేసి మొత్తం గందరగోళం, మొత్తం గబ్బు లేపి పారేసినాం. మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని పట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని చూస్తే ఇక నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చు, ఆ తర్వాత నీకు ఓటేస్తారా వేయరనేది ప్రజలు చెప్తారు. ఇకపోతే నైని బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి, అక్కడే 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, అవసరమైన స్థలాన్ని కేటాయించండి. ఇక ఒడిశా సీఎం మోహన్ చరణ్కు మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి వినతి. ఇక కోనార్క్లో జాతీయ మైనింగ్ మంత్రులు సదస్సుకు హాజరైపోయారట మొత్తానికి. ఇది ఇట్లా ఉంటే ఇకపోతే ఇక్కడ చూడరు, చంద్రబాబు నాయుడు అట్లాగే రేవంత్ రెడ్డి అమెరికాను ఇక్కడ చూడరు జ్యూరీ మొత్తానికి జ్యూరిచ్లో కలుసుకున్నటువంటి రేవంత్, చంద్రబాబు దావోస్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో భేటీ అయిపోయినటువంటి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, దావోస్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు తోడు దొంగ లెక్క స్నేహభావం ఇట్లా ఉంటుంది. ఏం లేదు, 2 రాష్ట్రాలు ఒక్కటై పనిచేసుకుందాం, లేదంటే ఒక దగ్గర కలుపుదాం. నేను దేనికంటే దానికి రెడీ. తెలంగాణ కష్టపడి తీసుకొచ్చిండు కేసీఆర్, కానీ ఏం లాభం లేదు. నేను నీ కాళ్ళ దగ్గరనే పడి ఉంటా, నువ్వు చెప్పినట్టే ఇంటా అన్నట్టుగా మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుండిపోయి ఇది కథ. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ, ఏపీ సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడిరు? ఇద్దరు కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నట 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు, కానీ రేవంత్ రెడ్డి అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు అడగాలి. మరి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు మరి మీ పార్టీ ఏం చేసింది? ప్రజల్ని మనట్టేట ముంచింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు కాలే. మరి ఏంది పరిస్థితి అని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసినట్టు అడగాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో ఉంటే చంద్రబాబు నాయుడు విలువ కూడా పోతుంది. అబద్ధాల కోరు కింద పడిపోతాడు, మోసాల కోరు కింద పడిపోతాడు. మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీర్లను స్టాప్ చేయడానికి పెద్ద కుట్ర ఉంటుంది. కమిషన్ల కోసమే ఇది. ఈ కింగ్ ఫిషర్ బీర్లను బంద్ పెట్టింది కమిషన్ల కోసమే. ఆయనకు ముడుపులు అందితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అందినట్టున్నాయి, మళ్ళీ ప్రారంభించారు. మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు, రాష్ట్రంలో మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. వైన్స్కు బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు కూడా యునైటెడ్ బ్రేవరీస్ మొత్తానికి లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. బీర్ల ధరల పెంపుపైన నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీఎల్ తెలిపింది మొత్తానికి. ఇకపోతే ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్న బియ్యం, ఇందుకోసం
11,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. రేషన్ కార్డులే దిక్కులేవు, రేషన్ బియ్యం ఇస్తాడట, సన్న బియ్యం ఇస్తాడట. ఈ సన్న బియ్యం ముచ్చట ఇప్పటికీ 6 నెలలు చెప్పుకోరాబట్టి వాళ్ళు ఇచ్చింది లేదు, ప్రజలు తిన్నది లేదు. ఇక స్థానిక రిజర్వేషన్ల పైన కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందట. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉందట ప్రభుత్వం. వాటికే ఎక్కువ మొగ్గు చూపుతుందట. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనేటువంటి దానిపైన స్టడీ. ఈ నెలాఖరులోనే ఇక డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కూడా కసరత్తు. పుసుక్కన ఎవరైనా సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు లేవు అని కోర్టుకు ఇట్లా పోతే ఎట్లా అని ఆలోచన చేసి అట్లా కోర్టుకు పోకుండా కూడా ప్లాన్తోని మొత్తానికి బీసీలకు పెద్దపీట వేస్తుందట ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశం మొత్తానికి ముందు జాగ్రత్త బాగానే పడతాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే పుసుక్కన మరి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైపోయిన తర్వాత బీసీలకు ఛాన్స్ లేకుండా పోయింది. మొత్తం రెడ్డిలకే ఇచ్చేసారంటే, జనరల్ ఇచ్చేసారంటే మళ్ళీ బీసీలు రెడ్డిలకే ఇచ్చిరంటే మళ్ళీ బీసీలు ఎక్కడ విరుచుకపడతారు అని ముందుగానే జాగ్రత్త పడుతుండు. 4 స్కీమ్లకు ఇయాల్టీ నుంచి అప్లికేషన్లు. ఇక చూడుర్రి, 4 స్కీమ్లకు ఇవాళ నుండి అప్లికేషన్లట. నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు. ప్రస్తుత లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే అర్హులందరికీ స్కీమ్లు వర్తిస్తాయి. ఇక ఆందోళన వద్దన్న సర్కారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న ఉన్నత అధికారులు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం. ఇది పరిస్థితి. 4 స్కీమ్లకు ఇయాల్టీ నుండి అప్లికేషన్లంట. ఇక ఎంపీడీఓ ఆఫీస్లో చేసుకోవచ్చు, తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎన్నో తప్పులు చేసి ఇక ఈ కులగణన సర్వే చేసి ఏం లాభం? కులగణన సర్వే చేసి అసలు రాష్ట్రంలో ప్రజలందరినీ ఆగం చేసిండు. మళ్ళా చివరికి ఇప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తామంటే పట్టణాల్లో బతికేటోళ్ళు, హైదరాబాదు వలస వెళ్ళిపోయి బతికేటోళ్ళంతా మళ్ళా ఊరికి రావాలి, మళ్ళా తిరిగి గ్రామాల్లోకి రావాలి. మళ్ళీ గ్రామాల్లోకి వస్తే అటు బస్ ఛార్జీలు పెట్టుకోవాలంటే ఆడ కూడా లాభమే. రేవంత్ రెడ్డి ప్లాన్ ఒకటి కాదు, ఇగో ఇన్ని రకాల ప్లాన్లు ఉంటాయి. ఈ దరఖాస్తులు, ఈ గందరగోళం, అటు రైతు పని ఆగిపోతుంది, ఎక్కడి నుండో వచ్చేటోళ్ళ పని పాత్ర పెట్టినట్టు అయిపోతుంది, వాళ్ళ పని కూడా ఆగిపోతుంది. కూలీ చేసుకుంటే చేతాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అట్లాంటి పేద ప్రజలతోనే ఆడుకుంటుండు మన రేవంత్ రెడ్డి. ఇక ఎన్నో తప్పులు చేసినా ఇంకా మారుతా అని ఇక సక్సెస్ తలకెక్కి తాగుబోతునైనా ఇక బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టిండట. 27 ఏళ్ల కిందట నా సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసొచ్చింది. ఇన్నాళ్ళ ప్రయాణం ఇక గుర్తొచ్చి కన్నీళ్ళు ఆగలేదు. ఇకపోతే సరిదిద్దుకోలేని తప్పులు, అర్థం లేని ప్రయోగాలు చేసిన ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం చేసిందట మొత్తానికి రామ్ గోపాల్ వర్మ. ఆయన తలకెక్కిందట, ఆయన ఓవరే ఆయనకు తలకెక్కిందట. ఇక జూబ్లీ హిల్స్లో 250 కోట్లు. ఇదేందో ఇక్కడ చూడరిగో మొత్తానికి ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అంటూ మొత్తానికి నిన్న ట్రంప్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇక అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన, క్యాపిటల్ హిల్ భవనంలో ఇక కనుల పండవగా వేడుక, ఉప అధ్యక్షుడిగా వన్స్ బాధ్యతల స్వీకరణ. హాజరైన వారిలో ఇక ఒబామా, బుష్, క్లింటన్ మొత్తానికి వీళ్ళైతే ఉన్నారట హాజరైన వారిలో. ఇక స్వర్ణయుగమే అని చెప్తున్నటువంటి అంశం. అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలవుతుందని కూడా నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 78వ ప్రకటించారు. ఇక అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతలను కూడా నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను కూడా అరికడతామని కూడా దేశ
దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తామని కూడా ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశం. ఇక దేశంలోనే అమెరికా నినాదం వినిపించేలా చేస్తామని ట్రంప్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక హత్యాయత్నాలు జరిగిన దేవుడు నన్ను కాపాడాడు, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా రూపుదిద్దేటువంటి అవకాశం కల్పించాడు. ఇక అమెరికాకు ఎదురవుతున్నటువంటి సవాళ్లను ఇక చిత్తు చేస్తాం. మొత్తానికి సగర్వమైనటువంటి సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం అని చెప్తుండు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తున్నటువంటి ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్, ఇకపోతే చిత్రంలో ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, అట్లాగే మెలనియా, ఇవాంకా, ఎలాన్ మస్క్ తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది. ట్రంప్తోని మొత్తానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇకపోతే మరణించే వరకు జైలు శిక్షనే. ఆ మధ్యలో కోల్కతాలో వైద్యురాలపైన అత్యాచారం ఏదైతే జరిగిందో ఆ విషయంలో ఈ నిందితుడికి, సంజయ్ అనేటువంటి నిందితుడికి మరణించే వరకు కూడా కారాగార జైలు శిక్ష విధించడం జరిగింది. శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చేసింది. ఇక బాధితురాలి కుటుంబానికి కూడా 17 లక్షలు చెల్లించాలని కూడా మొత్తానికి బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. ఇక మరణ దండన విధించబోవడంపై బాధితుల అసంతృప్తి. ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కానీ మరణదండన ఎందుకు విధించలేదు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. దీని మీదనే అసంతృప్తి వ్యక్తం చేసిరట. అంత అఘాయిత్యానికి పాల్పడ్డ ఆ దుర్మార్గుని చంపాలి కానీ మరణశిక్ష వేయాలి కానీ కారాగార శిక్ష ఎందుకు వేసిర్రు అని ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారట. అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇకపోతే సర్కార్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. చూడుర్రి, సర్కార్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనానికి సర్కారు కసరత్తు చేస్తూ ఉందట. ఇక ఆ మధ్యలో ఫుడ్ పాయిజన్ సంబంధించి గురుకులాల్లో, ప్రాథమిక పాఠశాలల్లో మొత్తానికి వార్తలు గట్టిగా వచ్చినాయి. అంతా సిట్రేట్ అయిపోయినట్టున్నది. ఇక సర్కారు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడానికి సర్కారు కసరత్తు చేస్తుందట. మధ్యాహ్న భోజనం, ఇక ఇంటర్మీడియట్ వాళ్ళకు మధ్యాహ్న భోజనం. గ్రాండ్ ఇండియా పెలియన్, కాళేశ్వరం కమిషన్ మొత్తానికి కమిషన్ ఎదుటకు నేడు రామకృష్ణారావు. ఇక కాల్ అంతరాయం ఉండదిక. ఏంది కాల్ అంతరాయం ఉండదిక. ఇక జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మధ్య మొత్తానికి ఇంటా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించినటువంటి టెలికాం విభాగం ఇక మొత్తానికి మారుమూల ప్రాంతాల్లోనే కాదు, కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు. మనం వినియోగిస్తున్నటువంటి నెట్వర్క్ కాకుండా ఇక వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఐసీఆర్ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు కూడా టెలికాం విభాగం డాట్ సోమవారం ప్రకటించింది. అయితే ఐసీఆర్ ద్వారా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో ఎప్పటికీ లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్ను ఉపయోగించుకొని 4G సేవలను అందొచ్చు మొత్తానికి. అయితే కొన్ని చోట్ల మనకి ఏం జరుగుతుంది, ఎయిర్టెల్ ఉంటే మనం ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాం, అక్కడ ఐడియా, బిఎస్ఎన్ఎల్, ఇకపోతే జియో ఇట్లాంటి సిగ్నల్స్ వస్తే మనకు ఉన్నటువంటి సిమ్కు సిగ్నల్ లేకపోతే పనిచేయట్లేదు. ఇప్పుడు అట్లా కాదు, మనం ఏ సిమ్ వాడినా అక్కడ ఏ సిగ్నల్ అందుబాటులో ఉన్నా మనం సిమ్ వాడుకోవచ్చంట. ఆ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి పరిస్థితి అందుబాటులోకి రాబోతుందట ఆ ప్రయోగం. ఇకపోతే రైతు ఆత్మహత్యలపైన మొత్తానికి బారాస అధ్యయన కమిటీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా 2 వారాల్లో నివేదిక. రైతు ఆత్మహత్యలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయంగా రైతు ఆత్మహత్యలు అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు ఎక్కడ బతకాలి? రైతు భరోసా వేస్తా అని చెప్పినావు, రైతు భరోసా వేయకపోతే అప్పులు తీసుకొచ్చి పంట పెడితే పంట కూడా బోనస్ ఇస్తా అని చెప్పినావు, బోనస్ రాకపోయా, అటు అప్పు కట్టలేక ఇటు పంట వేయలేక రైతుల ఆత్మహత్య మెడకు వచ్చేసింది. కళ్యాణ లక్ష్మి లేకపోయా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ కళ్యాణ లక్ష్మి కూడా లేకపోయా. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చిన రేవంత్ రెడ్డి? రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ
ఆ పరిస్థితులపైన మొత్తానికి బారాస ఆధ్వర్యంలో అధ్యయనం చేసేందుకు కూడా కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఇక వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, అట్లాగే యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి, గోవర్ధన్, రసమయి, బాలకిషన్, ఇక అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నట్లుగా మొత్తానికి తీసుకొచ్చినటువంటి అంశం. మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట. ఇకపోతే అమెరికాలో దుండగుల కాల్పుల హైదరాబాద్ యువకుడి మృతి. అమెరికాలో దుండగులు కాల్పులు జరపడంతో మొత్తానికి ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి యువకుడు మృతి చెందినటువంటి అంశం. డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తులు. ఇకపోతే ఇంకా వార్తలు చూద్దాం. ఇక్కడ ఏడాదిలో 1.5 కోట్లు అప్పు. ఒక ఏడాదిలోనే 1.5 కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు మన రేవంత్ రెడ్డి సర్కార్. ఇక అన్ని పైసలు ఎక్కడ పోయినాయి? రైతు భరోసా ఇయ్యలే, ఒక్క ఇల్లు కట్టలే, పదవి కోసమే ఢిల్లీకి ఇక మొత్తానికి మూటలు మోసిండు. కాంగ్రెస్వి బక్వాస్ బోగస్ మాటలు. ఇచ్చిన హామీలపైన జనం నిలదీయాలి. మనం అధికారం మాత్రమే కోల్పోయాం, పోరాట పటిమను కాదు. తెలంగాణ భవన్లో కేటీఆర్. మనం కోల్పోయింది అధికారమే తప్ప పోరాటం కాదు, పోరాటం ఖచ్చితంగా చేయాలి. 1.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండట అప్పు. మరి ఆ 1.5 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిండు? ఇల్లు కట్టలే, వాకిలు ఉడవలే, సానిపిజాలలే అన్నట్టు అయిపోయింది. ఒక్కరికి ఒక్క పని కూడా జరగలే. మరి ఎక్కడ పోయినాయి డబ్బులు? కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇకపోతే చెత్త మాటలు మానుకో. సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చే దమ్ముందా? నల్గొండలో రైతు ధర్నా నిర్వహించి తీరుతాం. కోమటిరెడ్డి వల్లే పోలీసులు ఇక అనుమతి ఇవ్వలే. కేటీఆర్ వస్తుంటే కోమటిరెడ్డి లాగు తడుస్తుంది. కేటీఆర్ వస్తుంటే కోమటిరెడ్డి లాగు తడుస్తుందంట. కోమటిరెడ్డి జర నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు లేవు. మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు ఇస్తలేరు. ఏడాదిగా వేతనాలు ఇస్తలేరు. ఇక 1 తారీఖు జీతాలు ఇవ్వడం అంటే ఇదేనా? సీఎం రేవంత్ను ప్రశ్నించిన హరీష్ రావు. వాళ్ళు జీతాలు ఇయ్యరు, అసలు రూపాయి కూడా రాష్ట్రంలో విడుదల చేయరు. వాళ్ళు ఇచ్చే ప్రతి పైసా కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ నాయకులకు అందే రకంగానే ప్రయత్నం చేస్తారు తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇక ఉద్యోగస్తులు ఎక్కడ పోతేంది? ఉద్యోగాలు ఎట్టి చాకిరి చేయాలి ఉద్యోగస్తులు. ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసి పోరు. వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా ఇతరు చేయరు. జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా పనిచేస్తారు. మహిళా కమిషన్లకు సభ్యులకు ఇంతవరకు జీతాలు లేవట. ఇక రైతుల ఆత్మహత్యలపైన అధ్యయన కమిటీ. చైర్మన్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తానికి నల్గొండ రైతు ధర్నాకు అనుమతి నిరాకరణ. మొత్తానికి పవన్కు చెక్ అంట. లోకేష్ను నెంబర్ 2 చేసే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారట. మొత్తానికి సొంత మీడియాతో మొదలైన చర్చ, కార్యకర్తల నుంచి మొత్తానికి పొలిట్ బ్యూరో సభ్యుల దాకా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని కూడా వాదన. టీడీపీ ఎమ్మెల్సీలు కీలక నేతలది ఇక అదే మాట. పవన్ క్రేజ్ ముందు ఇక చిన్నబోతున్న లోకేష్. పార్టీలో ప్రభుత్వంలో మొత్తానికి ప్రయారిటీ పెంచేందుకే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారం. చంద్రబాబు చాణక్యమా, భవిష్యత్తుపై ఆందోళన అన్న చర్చ. మొత్తానికి పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలనేటువంటి ఆలోచన మొత్తానికి ముందుకు తీసుకొచ్చారు. ఇక మరి పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఇదేంది పరిస్థితి? ఇక 60 కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జా. స్థలాన్ని పరిశీలించిన జిహెచ్ఎంసీ మేయర్. హైదరాబాద్లో రోజుకు పెరుగుతున్నటువంటి కబ్జాలు. ఇగో అధికారంలోకి వచ్చినాం, మనకి ఇక బలం వచ్చేసింది, కబ్జాలు చేపడదాం. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ జాగాలు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ స్థలాలు ఫ్రీగా ఉన్నాయి, వాటిని కబ్జా చేయాలనేటువంటి ఆలోచన మీద మొత్తం ఇగో మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ఇట్లనే పడిపోయారు. ఇక హైదరాబాద్లో భూ కబ్జాలు రోజు రోజుకు మొత్తానికి ఏదో ఒక చోట బయటపడుతున్నాయి. 2 రోజుల క్రితం ఓ యూట్యూబర్ భూ కబ్జాల భాగోతం బయటపడింది. ఏకంగా యూట్యూబరే భూ కబ్జా చేసిందట. ఇక ఇప్పుడు ఏకంగా జిహెచ్ఎంసీ మొత్తానికి పార్క్ని కబ్జా చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో. ఇకపోతే అయ్యో రైతన్న
ఇది కథ. మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే